నాకు సెక్స్లో పూర్వం బాగా ఇంట్రెస్ట్ ఉండేది. ఇటీవల బాగా నీరసంగా ఉంటుంది. డాక్టర్కి చూపించుకుంటే బాగా రక్తహీనత ఉందన్నారు. మరి రక్తహీనత వల్లనో ఎందువల్లనో నాకు సెక్స్లో ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండటం లేదు. నాకు రక్తం పడితే తిరిగి పూర్వంలాగా సెక్స్లో ఆసక్తి పెంపొందుతుందా? నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రశ్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. సెక్స్లో ఇంట్రెస్ట్ తగ్గిపోవడానికి ఒక పక్క హార్మోన్ తక్కువ ఉన్న ఒక కారణం ఎలాగో, లేదు ఇతర అనారోగ్యమైన కారణము, లేదా సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల ఆహారం సరిగా లేకపోవడం వల్ల దేశాలందు రక్తహీనత కూడా ప్రధానమైన కారణం. లేడీస్లో మరీను మగవాళ్ళు కూడా ఉంటుంది. రక్తహీనత మనం చాలాసార్లు చెప్పుకునే విషయంలో ఎనీమియా. అందుకని ఎవరైనా సెక్స్లో అంత కోరిక లేదంటే వాళ్ళకి ఎనీమియా ఉందా అంటే రక్తహీనత ఉందా, హీమోగ్లోబిన్ పర్సెంట్ ఎలా ఉంది, ఆర్బీసీ పర్సంటేజ్ ఎలా ఉంది, ఎన్ని మిలియన్స్ ఉన్నాయని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అలాగే ఉంటే మనం సరిగ్గా రక్తం పట్టేట్టు చేసినట్లయితే, మందులు కరెక్ట్గా వాడినట్లయితే, హీమోపైటిక్ డ్రగ్స్ తీసుకున్నట్లయితే, రక్తం పడ్డ మందులు వాడినట్లయితే చక్కగా కోరుకుంటారు, హాయిగా ఉంటారు, సెక్స్ మళ్ళీ మామూలుగా ఉంటారు. అంచేత నేను ఆ సెక్స్లో ఇంట్రెస్ట్ లేదు, నీరసంగా ఉంటుంది, డల్గా ఉంటుంటే మీరు కేవలం ఏదో సెక్స్లో బలహీనత అనుకోకండి. రక్తహీనత కారణం. చాలాసార్లు మనం చెప్పుకున్న విషయాన్ని, రక్తహీనత అది దృష్టిలో పెట్టుకోండి. దాని మందులు వాడితే మామూలైపోతారు. దాని మందులు అంతేగాని మగవాళ్ళు అనుకోండి నాకు డల్గా అని చెప్పేసి వయాగ్రాలు మింగుతుంటే లాభం లేదు. లాభం లేదు. కారణం రూట్ కాదేంటి? ఎనీమియా. ఎనీమియా కరెక్ట్ చేసుకోవాలి. అంతేగాని వయాగ్రా మింగుతున్నా అంటే నాకే నా ఫలితం కనట్లేదండి అంటుంటారు. వచ్చి చూస్తే వాడు హీమోగ్లోబిన్ పర్సెంట్ 5%, 6%, 7% ఉంటుంది. ఎక్కడ చూస్తే ముఖ్యాలు డల్గా ఉంటారు. అంచేత జనరల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. అలా కొంత షుగర్ ఉంటుంది, షుగర్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ చూస్తే నరాలు డయాబెటిక్ న్యూరోపతి డెవలప్ అయిపోతుంది. బీపీ ఉంటుంది కొంతమందికి. బీపీ వల్ల కూడా వాడు వాడే మందుల వల్ల కూడా మనిషి వీక్ అయిపోతారు. ఇవన్నీ తెలుసుకోవాలండి. తెలుసుకొని అంతేగాని ఎవరి ముట్టుగాళ్ళు పోయి మందు షాపులకు వెళ్ళి నాకు వయాగ్రయ్యి అని వేసుకోవడం కరెక్ట్ కాదు. అది గుర్తుంచుకోండి. సరైన డాక్టర్కి వెళ్ళి సరిగ్గా చూపించి సరిగ్గా టెస్టులు చేయించుకొని, అంతేగాని వయాగ్ర బిళ్ళ రాసేవని చెప్పి ఏం చేసుకోవడం కాదు. టెస్టులు చేసుకుని దాని దగ్గర మందు వాడితేనే కరెక్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.